చాలామంది ఎఫ్ఎన్బి ఓనర్స్ మాకు చెప్పింది ఒకటే, ఈ స్విగ్గీ జొమాటో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు, మా హ్యాండ్ నుంచే డబ్బులు ఎక్స్ట్రా వస్తున్నాయి ప్యాకేజింగ్ మెటీరియల్స్కి వీటికి, దానివల్ల మా బ్రాండ్ వాల్యూ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అందుకే మేము వాటిని యూజ్ చేయట్లేదు అని చెప్పి మేము ఆన్ బోర్డ్ అవ్వక ముందు వరకు చాలా మంది ఇదే చెప్పారు మాకు. ఈ ఫుల్ లెంత్ వీడియో చేయడానికి కూడా రీజన్ ఇది, ఎందుకంటే ఆ షార్ట్ వీడియోలో నేను మొత్తం మీకు ఇన్ఫర్మేటివ్గా చెప్పలేను, అందుకే ఈ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్ని అవుట్లెట్స్ దగ్గర చాలా మంది రైడర్స్ వెయిట్ చేస్తారు ఆర్డర్స్ కోసం, ఆఫ్టర్నూన్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ ఇట్లా. దాని పక్కనే ఉన్న దానికంటే పెద్ద రెస్టారెంట్ ఆర్ కెఫే అవ్వచ్చు, ఎట్ ద సేమ్ టైం దానికంటే చిన్నది అవ్వచ్చు, లేదంటే బ్రాండ్లో దానికంటే పెద్దది అవ్వచ్చు, అక్కడ ఒకళ్ళు కూడా ఉండరు. అది చాలామంది గమనించి ఉంటారు. అది ఎందుకో తెలుసా, ఆ ప్లాట్ఫామ్ని ఆ అవుట్లెట్ అనేది ప్రాపర్గా ఇంటిగ్రేషన్స్ ఎట్ ద సేమ్ టైం దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసుకుంటుంది. అందుకే అక్కడ సేల్స్ అనేది అట్లా ఉన్నాయి, ఆ సేల్స్ మూలనే రైడర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అసలు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. జొమాటో, స్విగ్గీ, డాన్జో, మ్యాజిక్ పిన్ ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. దాంట్లో మేజర్గా అందరికీ అలవాటైన ప్లాట్ఫామ్స్ స్విగ్గీ అండ్ జొమాటో. ఈ 2 ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 ప్లాట్ఫామ్స్ కూడా దగ్గర 28.2% నుంచి 32% వరకు వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు ప్రతి అవుట్లెట్ నుంచి. అది స్టాండర్డ్ ప్లాట్ఫామ్ ఫీ వాళ్ళకి. వన్స్ మీరు దాంట్లో ఆన్బోర్డ్ అయిన తర్వాత సో మనం ఆ ప్లాట్ఫామ్ ఫీకి అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇస్తాం. ఇక్కడి నుంచే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే మీరు మీ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని స్విగ్గీ, జొమాటో ప్లాట్ఫామ్స్ వాళ్ళు మొత్తం ప్రాపర్గా మేము ఇంటిగ్రేట్ చేస్తాం, మాకు ఎక్సెల్ ఫైల్ ఇచ్చేయండి అంటారు. అఫ్కోర్స్ మీరు ఎక్సెల్ ఫైల్ ఇస్తారు, వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేసి అయిపోయిందంటారు. మీరు సేల్స్ కోసం వెయిట్ చేస్తారు. అఫ్కోర్స్ అది సేల్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన సేల్స్ రావాలి అంటే వాళ్ళు మీకు ఇచ్చే సజెషన్ క్లిక్స్ కొనుక్కోండి లేదా ఫ్రీ ఫోటోషూట్ ఇట్లా ఆఫర్ చేస్తారు. ఆ ట్రాప్లో పడద్దు. వై? బికాస్ వాళ్ళకి వచ్చే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేల్స్ టర్న్ అవుతుంటే మీరు క్లిక్స్ కొనుక్కోరు కదా, మీకు సేల్స్ రాకపోతే మాత్రమే క్లిక్స్ కొనుక్కుంటారు. ఒక్కొక్క క్లిక్కి వాళ్ళు 9 to 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇట్ డజంట్ మీన్ మీరు ఒక క్లిక్ కొన్నారు అంటే ఆర్డర్ వెళ్ళిందని కాదు, జస్ట్ మీ మెనూ ఓపెన్ చేశారు అని అంతే. ఎవరు ఓపెన్ చేశారు, ఏ ఏరియా నుంచి ఓపెన్ చేశారు, ఎంత రీజియన్లో మీ ఫుడ్ సేల్ అవుతుంది, ఎట్లాంటి డీటెయిల్స్ అయ్యి మీకు చెప్పరు. సో మీరు కొంత టైం తీసుకోండి. కొంత టైం తీసుకుని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మీ ఫుడ్ అనేది ఏ ప్లాట్ఫామ్స్లో మీరు సేల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. దీని తర్వాత ప్రాపర్ ఇంటిగ్రేషన్కు కొంత టైం పెట్టండి. దాని తర్వాత మీ బిజినెస్ని ఆ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి ఎలా అప్స్కేల్ చేయాలనేది స్ట్రాటజీ యూజ్ చేయండి. నేను ఇది నార్మల్గా చెప్పట్లేదండి, మాకున్న ఈ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో క్లయింట్ రిజల్ట్స్ని పట్టే మేము చెప్తున్నాం. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద కెఫే మేము హ్యాండిల్ చేస్తున్నాం. సో వాళ్ళకి మేము January 2026 నుంచి మేము హ్యాండిల్ చేస్తున్నాం. అప్పటి నుంచి టిల్ డేట్ వరకు వాళ్ళది 70% ఈచ్ ప్లాట్ఫామ్ పైన సేల్స్ ఇంక్రీజ్ అయినాయి. ఎలా అంటే ఆన్ February మంత్ సేల్స్ వచ్చి 41,867, ఏప్రిల్ మంత్ వచ్చేసరికి 94,560, డెలివరీ ఆర్డర్స్ పెరిగినాయి 251, యావరేజ్ ఆర్డర్ వాల్యూ సేమ్ 376 రూపీస్. అంటే ఆర్డర్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎలా చేసాము అంటే సింపుల్, మేము ఎక్కడ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయలేదు, క్లిక్స్ పైన ఆఫర్స్ పైన ఎక్కడ చేయలేదు. సో ఇది ఎలా క్రాక్ చేసామనేది ఈ ఫుల్ లెంత్ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీ ఏరియాని బట్టి అసలు ఏ ప్లాట్ఫామ్స్లో మీ ఫుడ్ని సేల్ చేద్దాం అనుకున్నదో సెలెక్ట్ చేయండి. స్విగ్గీ అండ్ జొమాటో ఎందుకు సెలెక్ట్ చేయమంటున్నానంటే కొన్ని ఏరియాస్కి డెలివరీ పార్ట్నర్స్ కొన్ని ప్లాట్ఫామ్స్కి అవైలబుల్గా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకోండి, స్విగ్గీలో డెలివరీ పార్ట్నర్స్ తక్కువ మంది ఉన్నారు. కస్టమర్ మీకు స్విగ్గీ నుంచి ఆర్డర్ చేశారు, మీ ఆర్డర్ రెడీ అయింది, బట్ దాన్ని పికప్ చేసుకోవడానికి డెలివరీ పార్ట్నర్ అనేది రారు. ఆటోమేటిక్గా కస్టమర్ ఎంతోసేపు వెయిట్ చేయలేరు, క్యాన్సిల్ చేస్తారు. మీ దగ్గర ఆ ఆర్డర్ ప్రిపేర్ అయ్యి మీరు ఫుడ్ రెడీ కొట్టినా సరే మీకు వచ్చేది పికప్ చేసుకోలేదు కాబట్టి 40% మాత్రమే మీకు ఇస్తారు. బట్ ఆ ఫుడ్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసి ప్యాక్ చేశారు కాబట్టి ఆ ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఆ ఫుడ్ కాస్ట్ వరకు 100% మీ మీద పడుతుంది. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మెనూ ఇంజనీరింగ్. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. మెనూ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీ డిష్ ప్రైస్ మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీ మెనూలో 100 ఐటమ్స్ ఉన్నాయి, ఈ 100 ఐటమ్స్ ఆన్లైన్లో పెట్టేద్దాము అన్న ఇదిలో చాలామంది ఉంటారు. వన్స్ ఈ లిస్ట్ అనేది మీ దగ్గర రెడీగా ఉన్న తర్వాత అప్పుడు ఇంటిగ్రేషన్కి వెళ్ళండి. ఇంటిగ్రేషన్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ప్రతి డిష్కి ప్రాపర్ పిక్చర్ ఉందా లేదా, ఎట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్, ఎలాంటి డిస్క్రిప్షన్ పెడుతున్నారు, క్యాలరీస్ అండ్ ఆ డిష్కి సంబంధించిన చెఫ్ రికమెండెడా లేదంటే రెస్టారెంట్ రికమెండెడ్ ఇట్లాంటి చాలా ట్యాగ్స్ ఉంటాయి, అట్లాంటి ట్యాగ్స్ పెడుతున్నారా లేదా, ఇలాంటివి ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం ప్యాకేజింగ్ ఛార్జెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గో త్రూ అవ్వండి ఫస్ట్.
మీరు అప్లోడ్ చేసే పిక్చర్ ఏ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తుందో లేదా పింట్రెస్ట్ ఇమేజెస్, ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఇట్లాంటి పిక్చర్స్ యూస్ చేయొద్దు. మీరు అప్లోడ్ చేసే 100 to 200 డిషెస్ అయినా సరే మీరు ప్రొఫెషనల్గా ఒకసారి షూట్ చేయించుకోండి. షూట్ చేయించుకున్న అట్లాంటి పిక్చర్స్ మాత్రమే యూస్ చేయండి. సో మీరు రెస్టారెంట్ ఆర్ కెఫే ఓపెన్ చేసేటప్పుడే ఈ షూట్ అనేది చేయించుకోండి. ఫుడ్ ట్రయల్స్ అప్పటి నుంచే మీ మార్కెటింగ్ టీమ్తో మాట్లాడండి. ప్రొఫెషనల్గా ప్రతి డిష్, ఈవెన్ ఒక కాఫీ దగ్గర నుంచి ఒక డిజర్ట్ వరకు ప్రతిదీ షూట్ చేయించుకోండి. ఆ పిక్చర్స్ మాత్రమే యూస్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్కి వాళ్ళు ఆర్డర్ చేసే డిష్ అట్లాగే కనిపించాలి. ఇప్పుడు మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఒకలాగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మీరు ప్యాకేజ్ చేసేది ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఎప్పుడైనా సరే. అయ్యి నేను ఆర్డర్ చేసింది ఇది కాదు కదా అన్న ఫీల్ అయ్యాడు అంటే తన టేస్ట్ గురించి కూడా మర్చిపోతాడు. నేను ఆర్డర్ చేసింది ఇది కాదు, అక్కడ వరకే గుర్తుపెట్టుకుంటారు తప్ప వేరేది ఏది ఆలోచించరు. వన్స్ ఈ ఇంటిగ్రేషన్ అనేది మీ సైడ్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీ అకౌంట్ మేనేజర్ని కన్సల్ట్ అవ్వండి. మీ అకౌంట్ మేనేజర్ని మీరు అడగాల్సింది ఒకటే, మీ రెస్టారెంట్ ఆర్డర్స్ అనేది ఏ జోన్కి డెలివరీ అవుతుంది, అంటే మీ రెస్టారెంట్ ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్ రేడియస్ వరకు మీకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 kilometers నుంచి మీకు ఆర్డర్ వస్తుందా, 5 kilometers నుంచి ఆర్డర్స్ వస్తున్నాయా, లేదా 10 kilometers నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఏ జోన్లో అనేది యాక్టివ్గా ఉంది అని చెప్పి అడగండి. తను కంపల్సరీగా చెప్తారు. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 3 kilometer రేడియస్లో ఉందంటే దాన్ని ఇంకొక 2 kilometers రేడియస్ పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేయండి. కంపల్సరీగా వాళ్ళు పెంచుతారు. అప్పుడు కూడా మీరు మీ అకౌంట్ మేనేజర్ మీకు సజెస్ట్ చేసేది క్లిక్స్ కొనుక్కోండి, ఎందుకు జోన్ పెంచడం అని చెప్పి అంటారు. ఇక్కడ వాళ్ళు చేసే చిన్న లాజిక్ ఏంటి అంటే, మీకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తుంటే మీరు ఎందుకు క్లిక్స్ కొనుక్కుంటారు, అంత నీడ్ కూడా ఉండదు కదా. సో మీకు ఆర్డర్స్ రాకుండా చేయడానికి ఇంటిగ్రేషన్ అనేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఈ క్యాలరీస్ కావచ్చు, డిస్క్రిప్షన్స్ కావచ్చు, ఇవి పెట్టరు. మీరు ఏదైతే ఎక్సెల్ మిమ్మల్ని అడుగుతారు, ఎక్సెల్లో మాకు మీ మెనూ మొత్తం ఇవ్వండి, మేము ఇంటిగ్రేట్ చేస్తాము, అది మా జాబ్ కదా అన్నట్టు. వాళ్ళు ఇంటిగ్రేట్ చేసేది జస్ట్ మెనూ అప్లోడ్ చేస్తారు, వాళ్ళు ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయరు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయకుండా ఉంటారో మీరు ఆర్డర్స్ కోసమో లేదంటే ఆర్డర్స్ రావట్లేదనో ఇట్లాంటి దానికి కాల్ చేసినప్పుడు వాళ్ళు మీకు సజెస్ట్ చేసేదే ఈ క్లిక్స్ కొనుక్కోండి, మీకు ఆర్డర్స్ వస్తాయంటారు. వన్స్ మీరు ఎప్పుడైతే క్లిక్స్ కొనుక్కుంటారో ఆర్డర్స్ వస్తాయి, బట్ అది ఎప్పటి వరకు మీరు క్లిక్స్ కొంటున్నంత కాలం మాత్రమే మీకు ఆర్డర్స్ వస్తాయి. వన్స్ మీరు క్లిక్స్ కొనడం ఆపేశారు అంటే ఆర్డర్స్ అనేది రావు. అండ్ ఈ క్లిక్స్ ఆఫర్స్ ఎంతకాలం ఇస్తారు, సో అట్లా ఇవ్వకుండానే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ప్రాపర్గా ఇంటిగ్రేషన్ అయింది కదా, ఇప్పుడు మీ రెస్టారెంట్ ఆర్ కెఫే మెనూ అనేది స్విగ్గీ ఆర్ జొమాటో ఆర్ పెట్ పూజ దీంట్లో ప్రాపర్గా విత్ క్యాలరీస్, డిస్క్రిప్షన్స్, పిక్చర్స్ అన్నిటితో పాటు ప్రాపర్గా ఇంటిగ్రేట్ అయింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఆఫర్స్ ఇవ్వడం కాదు, మీ బిజినెస్ని ఎలా అప్స్కేల్ చేయాలనేది ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్-ఆన్స్ లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిన్ కోర్స్ ఆర్డర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ బౌల్ వాల్యూ 350 రూపీస్. 350 రూపీస్ పెట్టి నేను ఆర్డర్ చేసిన వెంటనే నాకు కింద ఒక పాపప్ రావాలి, యాడ్-ఆన్స్ ఇంకొక 50 రూపీస్ నువ్వు పే చేయగలిగితే స్మాల్ పోర్షన్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి, లేదా అదే 50 రూపీస్కి లేదా ఈ డిప్స్ వస్తాయి. ఇట్లా కేటగరైజ్ వైజ్గా మీరు యాడ్-ఆన్స్ అనేది పెట్టండి. దీంతో ఏమవుతుందంటే మీ సేల్ అనేది 350 రూపీస్ కొంటాకు వచ్చిన పర్సన్తో మీరు దగ్గర 400 రూపీస్ వరకు మీరు కొనేటట్టు చేస్తున్నారు. సో ఇట్లా ప్రతి స్టార్టర్స్ దగ్గర నుంచి స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్ ఇట్లా ప్రతిదానికి ప్రాపర్గా యాడ్-ఆన్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ప్యాకింగ్ దగ్గరికి రండి. మీ ప్యాకింగ్ ఎలా ఉండాలి, ఇక్కడ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక బిర్యానీ ఆర్ సంథింగ్ ఏదైనా రైస్ బాల్ ఆర్డర్ చేస్తారు, మీకు ప్యాక్ ఓపెన్ అయిపోయి అది ఆయిల్ లీక్ అవుతూ మీ దగ్గరకు వచ్చింది. మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎవరు మీద చేస్తారు, రెస్టారెంట్ మీద చేస్తారు, అంతే తప్ప మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు రైడర్ ఎలా తీసుకొచ్చాడు అనే దానిపైకి వెళ్ళదు. సో ఎవరైనా ఏం చేస్తారు, రెస్టారెంట్కే కంప్లైంట్ చేస్తారు, ఓకే నాకు స్పిల్ అవుట్ వచ్చింది, లేదంటే నాకు లీకేజ్ అవుతుంది, ప్యాకింగ్ సరిగ్గా లేదు, అది ఇది అని చెప్పి రీఫండ్ కోసం ఇట్లా పెడతారు. బట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మీ ఆర్డర్ పికప్ చేసుకోవటానికి వచ్చేటప్పుడు రైడర్ దగ్గర జొమాటో ఆర్ స్విగ్గీ వాళ్ళు ఇచ్చే బ్యాగ్ క్యారీ చేస్తున్నారా లేదా అనేది ఒకటి గమనించండి. అడగండి బ్యాగ్ ఎక్కడా అని చెప్పి. కంపల్సరీ వాళ్ళు బ్యాగ్ క్యారీ చేయాలి, అది వాళ్ళ రూల్. అది ఇఫ్ ఇన్ కేస్ బ్యాగ్ క్యారీ చేయలేదా మీరు కస్టమర్కి కాల్ చేసి మీ పర్సనల్ రైడర్ ఇట్లా బ్యాగ్ క్యారీ చేయలేదా, నేను ఇవ్వాలా వద్దా అని చెప్పి అడగండి. సో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ప్రకారం ప్యాకేజింగ్ అనేది వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఎలాంటి టైప్ ఆఫ్ బాక్సెస్ యూస్ చేస్తున్నారు, నార్మల్ 650 ml ఆర్ 700 ml ఆర్ 1000 ml 12 రూపీస్ 13 రూపీస్ మ్యాక్సిమం బాక్స్ మనకి వస్తుంది లిమిటెడ్ బడ్జెట్లో. బయోడిగ్రేడబుల్ ఇట్లా చూసుకున్న మ్యాక్సిమం 14 రూపీస్కి మనకు ఒక బాక్స్ వస్తుంది. దానిపైన మీ బ్రాండ్ ప్యాకింగ్ ఎలా ఉందనేది చూడండి, చిన్న లేబుల్తో వేయండి. అట్ ద సేమ్ టైం వెజ్ అండ్ నాన్ వెజ్ స్టిక్కర్స్
సింపుల్. మనకు ఒక 100 స్టిక్కర్స్ మనకి 17 to 18 రూపీస్లో వచ్చేస్తాయి. సో అట్లాంటివి తెప్పించుకోండి. నాన్ వెజ్ స్టిక్కర్ వేయండి, వెజ్కి వెజ్ స్టిక్కర్ వేయండి. సో ఏ టైంలో ప్యాక్ అయిందో చిన్న నోట్ పెట్టండి, థ్యాంక్ యూ నోట్ పెట్టండి. ఇట్లాంటివి పెట్టి ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్, మీకు హైపీపర్లో కూడా నార్మల్ బ్యాగ్ అది లెట్స్ ఒక 60 పైస్కి వస్తుంది, అంటే 1 రూపీకి దగ్గర వన్ బ్యాగ్ ఆర్ 2 బ్యాగ్స్ వచ్చేస్తాయి. సో అట్లాంటి బ్యాగ్స్లో పెట్టి ప్రాపర్గా ప్యాక్ చేసి బిల్ అటాచ్ చేయండి. ఈ బిల్ ఎందుకు అటాచ్ చేయాలి అంటే, మీరు స్విగ్గీ అండ్ జొమాటోలో ఒక ప్రైస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ రెస్టారెంట్ ఆర్ కెఫేకి ఒక బిర్యానీ తీసుకోండి. బిర్యానీ మీ కెఫేకి వచ్చి తింటే లెట్స్ ఒక 350 రూపీస్ అనుకోండి. మీరు కస్టమర్కి ఈ ప్లాట్ఫామ్ ఫీ అవి ఇవి కలిపి మొత్తం దగ్గర ట్యాక్స్ ఇవన్నీ కలిపి 450 రూపీస్ వరకు పడుతుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్యాకేజింగ్ పైన దాని ఒరిజినల్ బిల్ అనేది అటాచ్ చేస్తారో కస్టమర్కి ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, ఓకే ఈ అవుట్లెట్కి డైరెక్ట్గా వెళ్ళి తింటే నాకు ఇదే బిర్యానీ 350 రూపీస్కే వస్తుంది అన్నది ఫస్ట్ కస్టమర్కి అర్థమవుతుంది. మీకు వచ్చే ఆర్డర్స్ రేడియస్ మ్యాక్సిమం 3.5 నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే వస్తాయి. వన్స్ మీ టేస్ట్ కనుక కస్టమర్కి అలవాటు అయ్యి బాగుంది అనుకుంటే డైరెక్ట్గా వస్తారు. అండ్ డెలివరీ టైం చెప్పా కదా మీకు, మనమైన పక్కన ఉన్న రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసేటప్పుడు 40 మినిట్స్ టైం చూపిస్తుంది, మనం కూడా ఆర్డర్ చేయం. బట్ అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన తర్వాత మీ ఆర్డర్ 10 మినిట్స్ to 20 మినిట్స్ డిలే అవుతుందండి, వెయిట్ చేస్తాం. సింపుల్. ఎప్పుడైనా సరే కస్టమర్ వెయిట్ చేసేది ఆర్డర్ ఎంత త్వరగా తన దగ్గరికి వస్తుంది అని. దాంట్లో కాంప్రమైజ్ అయితే అవ్వరు. సో మీరు ఎంత టైం పెడుతున్నారు, ఫుడ్ రెడీ ఎంతసేపు కొడుతున్నారు, వచ్చిన తర్వాత డెలివరీ పార్ట్నర్కి ఎంత క్విక్గా మీరు ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ ప్యాకింగ్లో ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకోండి. ఈ ప్లాట్ఫామ్స్ని మనం ఓన్లీ ఆన్లైన్ డెలివరీ కోసం మాత్రమే యూజ్ చేయక్కర్లేదు. ఆఫ్లైన్ కస్టమర్స్ని ఆన్లైన్కి, ఆన్లైన్ కస్టమర్స్ని ఆఫ్లైన్కి టర్న్ చేయడానికి కూడా ఈ ప్లాట్ఫామ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే ప్యాకేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్యాకేజ్ వర్త్ ఆఫ్ ఒక 500 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ కూపన్ లోపల ఇవ్వండి. ఆ 100 రూపీస్ కూపన్ ఎప్పుడు యూజ్ అవుతుంది, అదే వీక్లో అదే కస్టమర్ ఆ కూపన్ తీసుకొచ్చి డైనింగ్కి వచ్చినప్పుడు ఆ 100 రూపీస్ వాల్యూ కూపన్ తనకి యూజ్ అవుతుంది అన్నది ఉందనుకోండి. లెట్స్ ఒక 100 డెలివరీస్ వెళ్ళినాయి, దాంట్లో ఒక 10 కస్టమర్స్ అయినా సరే రిటర్న్ రావచ్చు. ఇట్లా ఆ ప్లాట్ఫామ్స్ని అప్స్కేల్ చేయడానికి యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకొని మీ బిజినెస్ని సేల్స్లో పెంచుకోవడానికి చూడండి. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్స్, బట్ దాన్ని యూజ్ చేసేది ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. దాని గురించి తెలిసిన టీమ్కి దాన్ని అందజేయండి. వీఆర్ స్టాటిలైట్, a branding and marketing agency. Thank you.